కోసం యుద్ధం చేసే రాజు ఎవరంటే మనకు గుర్తొచ్చేది చంద్రరాజు. అలాంటి రాజుకి ఇప్పుడు ఒక వారసుడు వచ్చాడు. ఆ వారసుడు ఎలా ఉంటాడో చూడాలంటే లెట్స్ వెల్కమ్ చమ్మక్ చంద్ర అలాంగ్ విత్ టీమ్. రాజాదిరాజా రాజా మార్తాండ చంద్రరాజ కుమారుడు సూర్యరాజు గారు వెయిట్ చేస్తున్నారు. తండ్రి గారికి ప్రణామములు. మా మంత్రి ప్రభు, మా తండ్రి కాలం నుంచి మా కాలం వరకు మీరు సేవ చేస్తున్నందుకు ధన్యవాదాలు ప్రభు. ఈ ఆనంద సమయంలో ఈ హారం మీకు ఇస్తున్నాను, తీసుకోండి. ధన్యోస్మి ప్రభు. గతంలో మీ తండ్రి గారు కూడా ఉదయాన్నే మాకు ఈ హారాన్ని బహుమతిగా ఇచ్చి సాయంత్రానికి తిరిగి లాక్కునేవారు ప్రభు. మేము అలాంటి వారం కాదు. 2 రోజులు ఆగి తీసుకుంటాం. న్యాయం కోసం ప్రజలు వేచి చూస్తున్నారు. రమ్మని చెప్పుము. ఎవరక్కడ? ప్రవేశపెట్టండి. ప్రభు, ఇది నా భార్య ప్రభు. పెళ్ళై 10 సంవత్సరాలు అయింది ప్రభు. ఇప్పటి వరకు పిల్లలు పుట్టట్లేదు. ఈ మధ్యవర్తి దీన్ని నాకు ఇచ్చి పెళ్లి చేశాడు. ఇప్పుడు ఏంటయ్యా అని అడిగితే నాకు సంబంధం లేదంటున్నారు ప్రభు. అవును ప్రభు, నాకేం సంబంధం చెప్పండి మీరు. సంబంధం ఉంది, నీకే సంబంధం ఉంది. నువ్వు ఒకరికి కిలో జామకాయ అమ్మావు. ఆ కిలో జామకాయలు 2 జామకాయలు పుచ్చిపోతే వాడు మళ్ళీ వచ్చి అడిగితే నువ్వేం చేస్తావు? 2 మంచి జాంపాయలు తిరిగిస్తాను. అది మరి సంబంధం లేదంటావే. ఈవిని తీసుకెళ్లి ఆవిడ కడుపున కాయో పండో వేసిన తర్వాత వాడి దగ్గరికి పంపించు. సమ్మతమే ప్రభు. అది మరి తప్పు చేసిన వాడి సమ్మతం అంటుంటే నీకేమైంది? అది కాదు ప్రభు, నేను వేసిందే హాసనం, చెప్పిందే శాసనం. అవును మా మంత్రి, మేము తీర్పు ఎలా చెప్పితిమి? అదిరింది ప్రభు. విన్నవారికే కాదు ప్రభు, చూసిన వారు కూడా దిమ్మ తిరిగేలా ఉంది. అవును మా మంత్రి. ప్రభు, ఆ కాలంలో మా తండ్రి గారి పరిపాలన ఎట్లా ఉండేను? అబ్బో అదిరేలా ఉండే ప్రభు. మీ తండ్రి గారి గురించి చెప్పాలంటే ఒక గ్రంథమే సరిపోదు ప్రభు. ఎవరైనా రాజ్యం గురించి పోరాటం చేస్తారు, లేదా సంపద గురించి పోరాటం చేస్తారు. కానీ మీ తండ్రి గారు రాణుల గురించే యుద్ధం చేశారు ప్రభు. అలా మీ తండ్రి గారి చేతిలో బలైన వారిలో మంగరాజు గారు ఒకరు ప్రభు. ఇప్పుడు ఆ రాజ్యాన్ని వారి సుపుత్రుడు సుబ్బరాజు గారు పరిపాలిస్తున్నారు ప్రభు. ఆ సుబ్బరాజు గారి రాజ్యానికి వెళ్ళి మన తండ్రి చేసిన తప్పుకి నేను వెళ్ళి క్షమాపణలు చెప్తాను. మన్మధుని కడుపున మనవదురే పుడతాడు అనుకున్నాను ప్రభు, కానీ మహానుభావుడే పుట్టాడు ప్రభు. రాజాదిరాజా రాజా మార్తాండ మంగరాజు గారి కుమారుడు శ్రీ 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 సుబ్బరాజు గారు ఏం చేస్తున్నారు? హో నాన్నగారికి ప్రణామములు. నాన్నగారు, యువరానికి పుట్టాల్సినటువంటి నేను ఆ చంద్రరాజా వాళ్ళ చెలికత్తికి పుట్టాను. ఆ చంద్రరాజ వంశాన్ని నశింపజేసి మీ ఆత్మకు శాంతి చేకూరుస్తాను. నిన్ననే మీకు వివాహం జరిగినది, నేడు మీ శోభనం. ముందు ఈ శోభన కార్యక్రమాన్ని ముగించిన తర్వాత పగ గురించి ఆలోచించండి ప్రభు. అసలే మీ వంశానికి శోభన గండం ఉంది ప్రభు. ఆ చంద్రరాజ వంశాన్ని నాశనం చేసిన తర్వాతే ఏదైనా. యువరాజా ఏమది? చంద్రరాజా అయినటువంటి వారి యొక్క కుమారుడు సూర్యరాజా వారు మిమ్మల్ని కలవడానికి మన రాజ్యంలోకి వస్తున్నాడు ప్రభు. రానుమండి, వాడిని ముక్కలుగా నరుకుతాను. అది గాడిని రానివ్వండి ప్రభు. వచ్చిన తర్వాత వారి యొక్క చర్యను చూసి తర్వాత మన ప్రతిచర్య మొదలు పెడదాం ప్రభు. సుబ్బరాజు గారికి ప్రణామములు. మన శత్రువు మన రాజ్యానికి రావడానికి కారణం ఏమిటో కనుక్కోండి. మా తండ్రి చేష్టల వల్ల మీ తండ్రి గారు ఎన్నో రోజులు మనోవేదనకు గురి అయ్యారంట. మా తండ్రి గారి తరఫు నుంచి మేము క్షమాపణలు కోరుదామని వచ్చాను మామ. ఆహా, క్రూర మృగం కడుపున సాధు జంతువు జన్మించినది ప్రభు, సాధు జంతువు జన్మించినది. జరిగిందేదో జరిగిపోయింది. గతం గత. ఇక నుంచైనా మనం స్నేహపూర్వకంగా ఉందాం. తండ్రి గారు చేసిన తప్పుకు నువ్వు పశ్చాత్తాపడుతున్నావంటే మీ మనస్సు ఏంటో మాకు అర్థమైనది. ధన్యుణ్ణి ప్రభు. ఇక నుంచి మనం స్నేహితులం, మిత్రులము. ఇక మేము వెళ్ళొస్తాం. మిమ్మల్ని ఉత్త చేతులతో ఎలా పంపిస్తాము? ఒక క్షణం ఆగండి. ఎవరాని ఆ పొలములు తీసుకుని రండి. బస్ హో గయా. మా రాజ్యములో పండిన సీతాఫలములు స్వీకరించు. స్వీకరించండి యువరాజా. అలాగే. ఇప్పుడు నాకు శోభనం ఏర్పాట్లు చేయండి. అటులని వేగిరమ చేసేదను ప్రభు. ఓకే, చిత్తం ప్రభు. ఇప్పుడు అనవసరంగా ఇచ్చాడు. మీరు ప్రయాణం చేసి చాలా అలసిపోయినట్టున్నారు. ఇలా సేద తీరండి, నేను కూడా సేద తీరి వచ్చాను. అటులోనే రాజుగారి కళ.
మహారాజా సీతాఫలములు ఎలా ఉన్నవి? బాగున్నది. సీతాఫలములు నచ్చాయి కానీ ఇచ్చిన నేను నచ్చలేదా? సిపాయి ఎంత ఎంత వేసి వేసి ఉన్నానో ఈ వాళ్ళు కనుల నడుగు అడుగు చెబుతాయి. మా కల్లో సుబ్బరాజు గారి రాణి వచ్చి మా కోసం విరహవేదనతో పాట పాడుతున్నట్టు అనిపిస్తుంది మాకు. మేము కూడా తండ్రి అడుగు జాడల్లోనే నడవలేనా? సంధ్య సమరమా? సమరమే సమరమే. మహామంత్రి ప్రభు ఆ సుబ్బరాజుతో యుద్ధం ప్రకటించండి. అతడు మనకు మిత్రుడన్నారు. వాడు నాకు మిత్రుడు అంటే మా నాన్నకు వాళ్ళ నాన్న శత్రువు, వాడు నాకు శత్రువు. ఇమీడియట్ గా యుద్ధం ప్రకటించండి. మా మహారాజు గారికి ఈ సీతాఫలము కంటే ఆ ఫలమే బాగా నచ్చినట్టున్నది. అయినా ఈ సుబ్బరాజు గారు ఆ పళ్ళేదో ఏ చిలికెత్తుతోనో పంపించొచ్చు కదా, యువరాణితోనే పంపించవలనా? అది కర్మ కాలింది. వీళ్ళ తండ్రి ఎర్రిపప్ప అంటే వీడు కొండెర్రి పప్పలా ఉన్నాడు. నాన్నగారు, మీకు జరగనిది నాకు జరుగుతుంది, నన్ను ఆశీర్వదించండి. క్షమించండి. రాణిగారు తుమ్మినను దగ్గినను మాకు ఇష్టమే. అబ్బా చిత్రం అయ్యారే విచిత్రం. రాజును రప్పించుటే విచిత్రం. పిలువకనే ప్రియ విభుడే విచయుటే విచిత్రం. మహారాజా మహారాజా, ఏమి? ఆ సూర్య మహారాజు మన రాజ్యంపై యుద్ధం ప్రకటించాడు కదా ప్రభు. నిన్ననే కదా సంధి చేసుకుని మన సీతాఫలములు కూడా పట్టుకెళ్ళినాడు. నాకు అర్థం కావడం లేదు ప్రభు. ఈ రోజు ముఖ్యమైన ఘట్టంలో ఉన్నాను. ఆ ఘట్టం అయిన తర్వాత యుద్ధం చేస్తానని వాడితో చెప్పండి. లాభం లేదు ప్రభు, ఆయన మన సరిహద్దుల్లోకి ప్రవేశించాడంట. క్రూర మృగం కడుపున సాధు జంతువు పుట్టాడన్నావు. పులి కడుపున పులే పుడుతుంది, పిల్ల పుట్టదు మహామంత్రి. స్నేహం స్నేహం అన్నాడు. అది రాణిని చూడక ముందు మన మహామంత్రి మేమేం తప్పు చేశామని మా మీద యుద్ధం ప్రకటించాడు. వాడు బుట్టలో సిత్త ఫలాలు ఇవ్వడమే పెద్ద తప్పు మహామంత్రి. మా అమ్మ పేరులో చెలికత్తి ఉంది, నా చేతిలో చురకత్తి ఉంది. ఈ కత్తితో వాడిని ముక్కలు ముక్కలుగా నరికి నా దేశంలో కాకులకు గెద్దలకి వేస్తాను. ఏడ్చావులే. ఓరి నీతి లేని వాడా, నీతి లేదు మాకు, జాతి లేని వాడా, జాతి లేదు మాకు. సీతాఫలములు ఇచ్చి తినిరా. నేను ఇవ్వమ్మా నానా. ఇంత తిట్టినను నీకు సిగ్గులేదే. ఈ రాణిని చూసిన తర్వాత అన్ని వదిలేశానురా. వీడికి పద్యమ రాదు, వీడితో యుద్ధమే కరెక్ట్. కాసుకో. రాజుకు రావాల్సింది పద్యం కాదురా, యుద్ధం. రాణి ఇటు రమ్ము. ఇక నుంచి మీరు మా రాణి. పద యువరాణి, మన రాజ్యానికి వెళ్ళిపోదాం. మీ దండయాత్ర మా రాజ్యం మీద ఎందుకు చేస్తున్నారు? మీ రాజ్యం మీద ఎందుకు చేస్తున్నామంటే మీ రాజ్యంలో రాజులందరూ గుంటనక్కలా ఉంటారు, రాణులందరూ గుళ్ళో గంటలా ఉంటారు. పద యువరాణి. ఏంటి ప్రభు ఇది? ఏంటి ప్రభు ఇది? నా జీవితంలో మీ వంశంలో ఒక్క రాణితో అయిన శోభనం చూసి చచ్చిపోవాలి అనేది నా చివరి కోరిక ప్రభు. మన రాజ్యంలో పాలు పెరుగవుతున్నాయి, మీరు కష్టపడి తెచ్చిన ఫ్రూట్లు ఆ రాజ్యంలో జ్యూస్ అవుతున్నాయి ప్రభు, జ్యూస్ అవుతున్నాయి ప్రభు. అవును మంత్రి, రాణులు సప్లై చేసేయడమే సరిపోతుంది. మా శోభనం ఏర్పాట్లు అయినవా? రాణి లేదు కదా. పిచ్చివాడ, చెలికత్తి ఉన్నది కదా. రోజా గారు, స్టార్టింగ్ లో ఏంటి ఇంత సాఫ్ట్ గా ఉన్నాడే అనుకున్నా గానీ తన్మయ్ బాగున్నావు. రాణిలాగే చాలా అందంగా నాజుగ్గా డాన్స్ చేసావు, బాగుంది, ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ రోజా గారు. నాగబాబు సార్, బాగుంది. గత ఒకరాన్నే సప్లై చేసావే, ఇంకొక ఇద్దరు చేస్తాం అనుకున్నాను.
బాగుంది చంద్ర, అదే తండ్రి అదే ఆ కొడుకులు, బాగుంది, బాగా ఎంటైన్ చేశారు. థ్యాంక్ యూ నాగబాబు సార్, థ్యాంక్ యూ సో మచ్ చమక్ చంద్ర ఆంటీ.